హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎర్న్ విత్ మోహన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే వెబ్సైట్ నేమ్ వచ్చేసి లింక్ దాదా. ఈ వెబ్సైట్ నుంచి మనం సైన్ అప్ అయినందుకు 75 రూపీస్ తీసుకోవచ్చు, అండ్ అలాగే రెఫర్ చేసినందుకు 75 రూపీస్ తీసుకోవచ్చు. అండ్ అలాగే సెల్ఫ్గా రెఫర్ చేసుకున్నట్లయితే, సెల్ఫ్ రెఫర్స్ అంటే ఇంట్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్తో చేసుకున్నందుకు మనకి 150 రూపీస్ అయితే వస్తుంది. ఎలాగంటే ఈ ఒక సెల్లో ఒక నెంబర్కి 75, ఒక ఏ నెంబర్ నుంచి అయితే రెఫర్ చేస్తాం ఆ నెంబర్కి 75, ఏ నెంబర్కి అయితే రెఫర్ చేసామో ఆ నెంబర్కి 75. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర కాయిన్స్ ఇచ్చే యాప్ అయితే ఉండాలి. ఎందుకంటే ఇది క్రిప్టోకి సంబంధించింది కాబట్టి ప్రతి క్రిప్టోని ఈ కాయిన్స్ ఇచ్ అనేది మనకి ఆ క్రిప్టో ఎలాంటి క్రిప్టో నుంచి అయినా మనకి ఇండియన్ రూపీలోకి కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యాప్ అయితే ముందు ఎక్కించుకోండి. ఈ యాప్లో కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు 50 రూపీస్ అయితే వస్తుంది ఆ బిట్కాయిన్లకి. ఆ బిట్కాయిన్లోంచి మీరు ఇండియన్ రూపీలోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు, ఈజీగా పేమెంట్ అయితే తీసుకోవచ్చు. అండ్ పెర్ రెఫర్కి వచ్చేసి 50 రూపీస్ సంబంధించిన బిట్కాయిన్ అయితే ఇస్తారు కాబట్టి ఈజీగా ఎర్న్ అయితే చేయొచ్చు. ఇందులో కూడా 2 విధాలుగా కూడా మనం ఎర్న్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను నేను, లింక్ దాదాది అండ్ అలాగే కాయిన్స్ ఇచ్చేది కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ దాదా చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్, మొబైల్ 2 ఉంటాయి. నేనైతే మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యాను కాబట్టి మీకు నచ్చింది మీరు లాగిన్ అవ్వండి. నేను మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యాను కాబట్టి సైన్ అప్ అయ్యాను కాబట్టి మొబైల్ నెంబర్తో ఎలాగవ్వాలో చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. కింద సెండ్ కోడ్ అని ఉంది కదా, సెండ్ కోడ్ మీద క్లిక్ చేస్తే మన సెల్కి ఏ నెంబర్ అయితే ఇచ్చామో ఆ నెంబర్కి అయితే ఓటీపీ ఒకటి వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఇది చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనేది మీకు నచ్చిన పాస్వర్డ్ అనేది పెట్టుకొని ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా, సైన్ అప్ మీద అయితే క్లిక్ చేస్తే ఈజీగా సైన్ అప్ అయిపోండి. సైన్ అప్ అయిపోయిన తర్వాత మనకి పేజ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్ చూపిస్తాను ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనేది. పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే పైన గో టు లింక్ దాదా అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ అయితే ఈ విధంగా వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. చూసుకుంటే పైన ట్రేడ్ టు గెట్ 10 USDT 8 USDT అని ఉంది కదా. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ టాస్క్లు ఉంటాయి. ఈ టాస్క్లు కంప్లీట్ చేసినందుకు మనకి ఒక్క టాస్క్ కంప్లీట్ చేసినందుకు 75 రూపీస్ వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి రేపు అయితే పేమెంట్ వస్తుంది. ఈరోజు క్రిప్టో కరెన్సీ హాలిడే కాబట్టి రేపు పేమెంట్ అయితే పక్కకు వస్తుంది. నేను లైవ్లో మీకు ఎలా చేయాలనేది మొత్తం అంతా చెప్తాను. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ది టోటల్ స్పాట్ ట్రేడింగ్ అమౌంట్ లెస్ దెన్ 5 USDT న్యూ యూజర్ ఓన్లీ. ఇక్కడ చెప్తున్నాడు 5 USDT ట్రేడింగ్ చేసినట్లయితే, ట్రేడింగ్ అంటే మీరేం భయపడిపోకండి, నేను చెప్తాను యాజ్ ఇట్ ఈస్గా నన్ను ఫాలో అయిపోండి. ట్రేడింగ్ నాకు కూడా తెలీదు, నేను చెప్పినట్టు మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ చూసుకుంటే ఈ కనిపిస్తుంది ఫస్ట్ది 1 USDT అయితే మనం ఈజీగా కలెక్ట్ చేసుకోవచ్చు. పేమెంట్ అనేది రేపే వస్తుంది. ఎలా అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ బై బాక్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అయిన తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత పేజ్ అయితే ఈ విధంగా వస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక చిన్న చెప్పడం మర్చిపోయాను. ప్రతి ఒక్కరు కూడా కాయిన్స్ ఇచ్లో ఒక 100 రూపీస్ అనేది ఉంచుకోండి. 100 రూపీస్ ఇండియన్ రూపీస్ నుంచి డిపాజిట్ చేసి ఇందులోకి ఇండియన్ రూపీలోకి డిపాజిట్ చేసి యాడ్ చేసి ఉంచండి. అండ్ అలాగే అందులోకి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్ అని ఉంది కదా, కిందకి అలా వెళ్తే ట్రాన్ అని ఉంటుంది TRX. ఈ ట్రాన్ అనే దాంట్లోకి వెళ్ళి బై మీద క్లిక్ చేసి మనం 100 రూపీస్ ట్రాన్ అయితే బై చేయాలి. 100 అనే కాదు, మనకి ఎంతైనా చేయొచ్చు, కాకపోతే మనకి మినిమం 100 కాబట్టి 100 బై చేయాలి. ప్రీవ్యూ బై మీద నొక్కండి అండ్ బై నో మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకండి, ఎందుకంటే కొద్దిగా క్లమ్జీగా ఉంటుంది. చిన్నది మిస్టేక్ అయినా మళ్ళీ తేడా కొట్టేస్తుంది మధ్యలో, ఎక్కడ తప్పు చేసాం అనేది తెలియదు. ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ విధంగా నేను బై అయితే చేశాను. నెక్స్ట్ ఏం చేయాలంటే లింక్ దాదాలోకి వెళ్ళండి. లింక్ దాదాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాస్ట్లో సెట్టింగ్స్ అసెట్స్ ఉన్నాయి కదా, అసెట్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాయిన్ టిగ్గర్ బాక్స్ అని ఉంది కదా, అసలు కాయిన్ టిగ్గర్ అనేది పట్టించుకోకండి, అసలు దాని గురించి దాంట్లోకి వెళ్ళకండి. బాక్స్ అని ఉంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది అయితే ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది మొత్తం అంతా కూడా. బాక్స్ దాని మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది కదా. ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఈ పైన డిపాజిట్ అని ఉంది కదా, డిపాజిట్ చూసుకున్నారు కదా, ఇక్కడ ఫండ్స్లోని ఉంచండి. ఫండ్స్ ఉంచి డిపాజిట్ అని దాని మీద క్లిక్ చేయండి. డిపాజిట్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన సెలెక్ట్ కాయిన్ అని ఉంది కదా, చూసుకుంటే ఫ్రెండ్స్ ఒక్క నిమిషం
ఇక్కడ సెలెక్ట్ కాయిన్ అని ఉంది కదా పైన, ఆ సెలెక్ట్ కాయిన్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లోని కాయిన్ అని ఉంది కదా, అక్కడ TRX అని క్లిక్ చేసి ఓకే నొక్కండి. ఇక్కడ TRX అనేది మనకు ఒకటి అయితే వస్తుంది. వాళ్ళ ఒక అడ్రస్ అయితే మనకు పంపిస్తారు TRXది. ఇప్పుడు మనం ఇది ఏం చేయాలంటే కింద కాపీ అడ్రస్ అని ఉంది కదా, ఈ కాపీ అడ్రస్ దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ అడ్రస్ కాపీ చేసింది కాయిన్సిచ్ యాప్లోకి వెళ్ళి ఇక్కడ ట్రై ఆన్ అని చెప్పాను కదా TRX, ఆ TRX అనే దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత పైన రైట్ సైడ్లో ఒక నిమిషం ఫ్రెండ్స్, పైన రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ ఇదేంటి స్కాన్ సింబల్ ఉంది, పక్కన వచ్చేసి టెలిగ్రామ్ టైప్లో సింబల్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ కాపీ చేసిన TRX అడ్రస్ పట్టుకొచ్చి ఇక్కడైతే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఆల్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని ఉందా, నెక్స్ట్ అని బటన్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ స్వైప్ టు సెండ్ అని ఉంది కదా, స్వైప్ టు సెండ్ అనే దాని మీద ఇలా స్వైప్ చేస్తారు. స్వైప్ చేసిన తర్వాత మనకి ఎంటర్ యువర్ పిన్ అని అడుగుతుంది. మన పిన్ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా పిన్ ఎంటర్ చేసిన తర్వాత మనకి మెయిల్కి అయితే ఒక OTP అనేది వెళ్తుంది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, మెయిల్కి OTP వెళ్తుంది. నేను అంత లైవ్లో అయితే చూపిస్తున్నాను ఏ విధంగా మనం అమౌంట్ యాడ్ చేయాలి ఇందులోకి అండ్ ఏ విధంగా మనం పెట్టాలి అనేది చూపిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి. ఇక్కడ OTP అయితే వచ్చింది 848041. ఒక్క నిమిషం ఫ్రెండ్, 848041. ఓకే, ఇప్పుడు ఇచ్చేయండి. TRX అనేది విత్డ్రా అయిపోయింది. విత్డ్రా అయిపోయిన తర్వాత డన్ అని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు యాప్లో డైరెక్ట్గా ఇక్కడ ఈ యాప్లోకి అయితే వచ్చేయండి. లింక్ తర్వాత వెబ్సైట్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి కొద్దిగా బ్యాక్ వెళ్ళిపోండి. ఇక్కడ ఇంకా బ్యాక్ వెళ్ళండి. అసెట్స్ ఉంది కదా, అసెట్స్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం టైం పడుతుంది మనకి ఇక్కడ అమౌంట్ అయితే రావడానికి. ఇక్కడ BTC అని ఉంటుంది, ఆ BTC అని తీసేసి ఇక్కడ ఏంటి ఈ TRX అయితే సెర్చ్ చేయండి. కొద్దిగా క్లమ్జీగా ఉంటుంది, ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడకండి. మళ్ళీ మీరు వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు అమౌంట్ అనేది వెంటనే యాడ్ అవ్వదు, కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు ఏమీ టెన్షన్ పడకుండా కొంచెం టైం తర్వాత మళ్ళీ మీరు అమౌంట్ అనేది చూసుకోండి పడిందా లేదా అనేది. అసెట్స్లో చూసుకుంటే మనం ఇక్కడ 100 రూపీస్ అయితే యాడ్ చేసాం కదా, ఇక్కడ బిబాక్స్ అని ఉంది కదా, అందులో చూసుకున్నట్లయితే మనకి 100 రూపీస్ అనేది సంబంధించిన అమౌంట్ అయితే యాడ్ అయింది. చూసారా, TRX యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం ఏం చేయాలంటే ఫండింగ్లో ఉన్న TRXని తీసుకెళ్ళి స్పాట్లోకి మనం కన్వర్ట్ అయితే చేసుకోవాలి. TRX మీద క్లిక్ అయితే చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ అని ఉంది కదా, ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫండింగ్ నుంచి స్పాట్కి అయితే పంపించుకోవాలి. TRX ఉంది కాయిన్, ఇక్కడ TRX ఆల్ అని ఉంది కదా, ఆల్ మీద క్లిక్ చేసుకొని కమిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ అనేది సక్సెస్ అయిపోయింది. సక్సెస్ అయిపోయిన తర్వాత ఓవరాల్గా బ్యాక్ అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే హోమ్ పేజ్లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. అందరూ కూడా హోమ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్వైట్ టు ఎవ్రీ ఫ్రెండ్ ఫర్ 1 USDT ఉంది కదా, పక్కన ట్రేడ్ టు గెట్ 10 USDT దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గో టు ట్రేడ్ అని ఉంది కదా, గో టు ట్రేడ్ మీద అయితే క్లిక్ చేయండి అందరూ కూడా. క్లిక్ చేసిన తర్వాత పైన TRX BTC అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బిట్ బై బాక్స్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఈ సెర్చ్ బాక్స్లో వచ్చేసి TRX అని ప్రతి ఒక్కరు కూడా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి 2 అయితే ఉంటాయి, TRX USDT అనేది అయితే ఒకటి ఉంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ బిబాక్స్ మీద క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ బై సెల్ అని ఉంటాయి, ఇక్కడ బై సెల్ అని ఉంటాయి కదా, 2 ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి సెల్ అయితే చేయాలి. సెల్ మీద క్లిక్ చేసి 100% మీద క్లిక్ చేసి సెల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆర్డర్ అనేది సక్సెస్ అయిపోతుంది. సక్సెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలంటే పక్కనే బై అని ఉంది కదా, మళ్ళీ బై మీద క్లిక్ చేసి 100% మీద క్లిక్ చేసి బై మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా బై అయిన తర్వాత రీఫ్రెష్ అయితే చేసుకోండి పేజీని అందరూ కూడా. మనకి ఈ బై సెల్ ఆప్షన్స్ మనం ఎప్పటివరకు చేయాలంటే
ఇక్కడ ట్రేడ్ టు గెట్ 10 USDT అని ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ది 1 USDT అన్ఫినిష్డ్ అని ఉంది కదా, 1 USDT. ఇక్కడ టిక్ మార్క్ అయితే వస్తుంది. ఒక 5 to 6 టైమ్స్ వరకు మనం ఇదైతే మనం ట్రేడ్ అయితే చేయాలి, బై సెల్ ఆ విధంగా చేయాలి. గో టు ట్రేడ్లోకి వెళ్తారు. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇక్కడ సెల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి 100% మీద క్లిక్ చేసి ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇక్కడ 100% మీద క్లిక్ చేసి ఈ విధంగా బై సెల్ అని క్లిక్ చేయాలి ప్రతిసారి కూడా. అక్కడ ఎప్పుడైతే మనకు చూపించే వరకు. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇది బై అయ్యింది. కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఎవరు కూడా కంగారు పడకండి అవ్వట్లేదని. సెల్ మీద క్లిక్ చేసి సెల్ మీద అండ్ అలాగే బై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి. అయిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్ ఇది ఏంటంటే కొద్దిగా టైం ప్రాసెస్. టైం అంటే మళ్ళీ ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఇక్కడ అవ్వకపోతే ఒక్కొక్కసారి రీఫ్రెష్ చేస్తూ ఉండండి, అప్పుడు ఈ TRX అనేది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఆ విధంగా మీకు ఎప్పుడైతే ఇక్కడ అయిపోయిందో ఈ 1 USDT అనేది మీకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఆ అమౌంట్ని మనం ఫండ్స్ నుంచి మళ్ళీ స్పాట్లోకి అయితే మార్చుకోవాలి మనం. స్పాట్లోంచి ఫండింగ్లోకి మార్చుకొని అక్కడ నుంచి TRX నుంచి పట్టుకెళ్ళి మనం కాయిన్ స్విచ్లోకి అయితే యాడ్ చేసుకొని అక్కడ నుంచి మనం విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు చెప్పడానికి ఇది అవ్వట్లేదు, ఒక నిమిషం చెప్తాను. ఈ విధంగా అయితే ఇది ఇక్కడ చూపించాను కదా, ఇక్కడ ఈ విధంగా ఎప్పుడైతే టిక్ మార్క్ వచ్చిందో అప్పటి వరకు చేస్తూ ఉండండి. ఒక 5 to 6 టైమ్స్లో అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ మీ ఫ్రెండ్స్ని వాళ్ళైతే మీరు ఇన్వైట్ చేసుకోవచ్చు. బిబాక్స్ అని ఉంది కదా, బిబాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ లింక్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత మీరు మీ ఫ్రెండ్స్కి లింక్ అయితే పంపించుకోవచ్చు. పంపించిన తర్వాత మీకు మీ ఫ్రెండ్స్ ద్వారా మీ ఫ్రెండ్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తాడో మీ ఫ్రెండ్ నుంచి మీకు 1 USDT అయితే వస్తుంది, 75 రూపీస్. అవి రేపు ఎలా విత్డ్రా పెట్టుకోవాలనేది నేను రేపు వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరూ కూడా చూసి ట్రై చేయండి, ప్రతి ఒక్కరికి కూడా మనీ అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో మళ్ళీ చూడండి, డౌట్స్ వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.